హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తిక్. వెల్కమ్ టు తెలుగు టెక్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, పీసీ, ల్యాప్టాప్, మొబైల్స్, ట్యాబ్స్ ఇలా ప్రతి ఒక్క దాంట్లో ప్రాసెసర్ అని ఉంటుంది. అసలు ఈ ప్రాసెసర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రాసెసర్ అనేది హ్యూమన్ హార్ట్ లాంటిదని చెప్పొచ్చు. మన బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో పీసీ, ల్యాప్టాప్, మొబైల్స్, ట్యాబ్స్ ఇలా ప్రతి ఒక్క దానికి ప్రాసెసర్ అంత ఇంపార్టెంట్. ప్రాసెసర్ ఎంత బాగుంటే మీ వర్క్ అంత స్పీడ్గా జరుగుతుంది. ప్రాసెసర్ బాగలేకపోతే హ్యాంగ్ అవ్వడం, హీట్ అవ్వడం లాంటివి జరుగుతుంది. వర్క్ స్లోగా అవుతుంది. నెట్ ఆన్ ఆఫ్ చేయాలన్నా, మూవీస్ చూడాలన్నా, యూట్యూబ్లో వీడియో రెజల్యూషన్ చేంజ్ చేయాలన్నా, గేమ్స్ ఆడాలన్నా అండ్ ఎంఎస్ ఆఫీస్లో వర్క్ చేయాలన్నా, ఇలా ఏది చేయాలన్నా సరే ఆ ఇన్స్ట్రక్షన్ ప్రాసెసర్కి రీచ్ అయ్యి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, మనం ఏదైనా యాప్ కానీ, ఫోటో కానీ, వీడియో, గేమ్ ఇలా ఏదైనా ఓపెన్ చేయాలంటే ముందు దాన్ని ఫెచ్చింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ని చెక్ చేస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన కోడ్ని డీకోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మనకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఆ ఇన్స్ట్రక్షన్స్ని రైట్ బ్యాక్ చేసుకుంటుంది. దీన్నే క్యాష్ మెమరీ అంటారు. అంటే ఒక సైకిల్లో ఫెచ్చింగ్, డీకోడింగ్, ఎగ్జిక్యూట్, రైట్ బ్యాక్ చేస్తుంది. ప్రాసెసర్ స్పీడ్ మెయిన్గా 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిపియు క్లాక్ స్పీడ్, కోర్స్ అండ్ నానోమీటర్. కోర్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో సిపియు క్లాక్ స్పీడ్ అండ్ నానోమీటర్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం. ముందుగా సిపియు క్లాక్ స్పీడ్, దీన్ని ప్రాసెసర్ క్లాక్ స్పీడ్ అని కూడా అంటారు. క్లాక్ స్పీడ్ అంటే 1 సెకండ్కి ఎన్ని క్లాక్ సైకిల్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదో దాన్నే క్లాక్ స్పీడ్ అంటారు. మనం జనరల్గా 1.8 గిగాహెర్ట్జ్, 2.8 గిగాహెర్ట్జ్, 3.8 గిగాహెర్ట్జ్ ఇలా చూస్తుంటాం. 1 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ 1 సెకండ్కి 1 బిలియన్ క్లాక్ సైకిల్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ 1 సెకండ్కి 2 బిలియన్ క్లాక్ సైకిల్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. 3 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ 1 సెకండ్కి 3 బిలియన్ క్లాక్ సైకిల్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే క్లాక్ స్పీడ్ పెరిగే కొద్దీ ప్రాసెసర్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ నానోమీటర్ టెక్నాలజీ అంటే ఇప్పుడు చూద్దాం. మనం స్పెసిఫికేషన్స్లో 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, 5 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్, 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అని చూస్తుంటాం. అసలు ఈ నానోమీటర్ టెక్నాలజీ అంటే ఏంటి, ప్రాసెసర్ నానోమీటర్ మీద బిల్డ్ అవ్వడం ఏంటి అనేది డౌట్ వస్తుంది. ప్రాసెసర్లో కొన్ని బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒకదాని నుంచి ఇంకో దానికి డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాయి. ఈ ట్రాన్సిస్టర్స్ మధ్య డిస్టెన్స్ నానోమీటర్స్లో ఉంటుంది. 1 మీటర్ కన్నా తక్కువ డిస్టెన్స్ ఉంటే సెంటీమీటర్స్ అంటాం. సెంటీమీటర్స్ కన్నా తక్కువ డిస్టెన్స్ ఉంటే మిల్లీమీటర్స్ అంటాం. మిల్లీమీటర్స్ కన్నా తక్కువ డిస్టెన్స్ ఉంటే మైక్రోమీటర్ అంటాం. దానికన్నా తక్కువ డిస్టెన్స్ ఉంటే నానోమీటర్స్ అంటాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే 1 నానోమీటర్ హ్యూమన్ హెయిర్ కన్నా 1,00,000 టైమ్స్ చిన్నగా ఉంటుంది. ఈ నానోమీటర్ టెక్నాలజీ వల్ల ట్రాన్సిస్టర్స్ మధ్య డిస్టెన్స్ తగ్గుతుంది కాబట్టి ఒక ప్రాసెసర్లో ఎక్కువ ట్రాన్సిస్టర్స్ని ఫిక్స్ చేయడానికి అవుతుంది. అండ్ ఈ నానోమీటర్ నెంబర్ ఎంత తక్కువగా ఉంటే ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది. పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. హీటింగ్ కానీ, బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ కానీ ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో యాక్టివేట్ చేయండి. దీంతో నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో సీ యు నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.